హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం 4వ స్కందం 24వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. అందులో ఈరోజు 16వ నంబర్ శ్లోకం నుంచి 32వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 16వ నంబర్ శ్లోకం. విదుర ఉవాచ ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్పతి సంగమః యద్ ఉతాహ హరః ప్రీతస్ తన్నో బ్రహ్మన్ విదార్థవత్. ఇప్పుడు విదురుడు మైత్రీమునికి అడుగుతున్నారు ఏమని, ఓ బ్రాహ్మణ, ప్రచేతలు శివుడిని దారిలో ఎలా కలిశారు, ఎందుకు కలిశారు? అప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు, మరి శివుడు ఇంకా ప్రచేతలు ఇద్దరు కలిసినప్పుడు శివుడు వారి పట్ల ప్రసన్నై వారికి ఏమేమి ఆదేశాలు ఇచ్చారు? ఎందుకంటే ఇలాంటి సంవాదం అంటే శివుడి మధ్యలో ప్రచేతల మధ్యలో జరిగిన విషయం, చర్చ చాలా చాలా ముఖ్యమైనది. అది ఏందో నాకు తెలుసుకోవాలని ఉంది, మీరు దయచేసి నాకు వర్ణించండి అనేసి ఇక్కడ విదురుడు మైత్రీముని అడుగుతున్నారు. ఇలా మనము భగవంతుడు ఇంకా భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడు చెప్పే కదా, అలాగే భగవంతుడు యొక్క భక్తులు కూడా చర్చించుకునే విషయాలు చాలా చాలా ముఖ్యమైనవి, ఆధ్యాత్మిక విషయాలు. అవి మనము వినడానికి ఎలాంటి ఆతురత మనకు కావాలో ఇక్కడ విదురుడు తన యొక్క ఈ ప్రశ్నల ద్వారా మైత్రేయుడికి మనకు నేర్పిస్తున్నారు. మనకు కూడా అలాగే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట, వినాలి, ఇంకా తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చ జరిగింది, శివుడు వాళ్ళకి ఏం చెప్పాడు ప్రచేతలకి, ఇది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుకత మనలో ఉండాలి. అప్పుడు మనము భక్తి మార్గంలో మనం బాగా ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే మనం చూస్తాము, సూత గోస్వామి కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు నైమిషారణ్యలో. సూత గోస్వామిని అడిగారు నైమిషారణ్యలో ఋషులు మునులు. సూత గోస్వామి కూడా అప్పుడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చర్చించుకునే విషయాన్ని వర్ణించారు, అదే భాగవతం. ఇలా భాగవతం యొక్క చర్చ జరుగుతుందన్నమాట. ఎందుకంటే అప్పుడు నైమిషారణ్యంలో ఉన్న సాధువులందరూ కూడా అనుకున్నారు, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ మధ్యలో జరిగిన చర్చ చాలా ముఖ్యమైనది, మాకు వినాలన్నది.
అలా శ్రీమద్ భాగవతం యొక్క వర్ణన మళ్ళీ నైమిషరంలో జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా అడుగుతున్నారనమాట. సో కృష్ణుడు అర్జునుడు మధ్యలో జరిగిన సంవాదం ఎలా ఇంపార్టెంటో, అలాగే నైమిషారణ్య ఋషులు ఇంకా సూత గోస్వామి మధ్యలో జరిగిన సంవాదం, పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామి మహారాజ్ మధ్యలో జరిగిన సంవాదం, అలాగే ఇక్కడ శివుడు ఇంకా ప్రచేతులు, ఇవన్నీ చాలా ముఖ్యమైన సంవాదాలు అన్నమాట. సంగమ కలు విప్రర్షే శివే నేహ శరీరినాం దుర్లభో మునయో దద్యుర్ అసంగాద్యం అభిప్సితం. ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు ఏమనంటే, ఓ బ్రాహ్మణ, మామూలుగా సాధారణ బద్ధజీవులకి ఇలా శివుడిని సాక్షాత్తు దర్శనం చేసుకోవడం, కలుసుకోవడం అనేది అసలు సాధారణంగా జరిగే విషయం కాదు, అవునా? సో ఎంతో గొప్ప గొప్ప ఋషులు, ఏమాత్రం భౌతిక ఆసక్తులు లేని వాళ్ళు ఆయన్ను అలా కలుసుకోగలుగుతారు. అంటే అంత కష్టపడ్డా కలుసుకోలేకపోతారు, అంటే చాలా రేరు. ఎంతోమంది ఇలా ధ్యానం చేసి తపస్సు చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి శివుడి దర్శనం దొరకదు. అటువంటిది పరిచేతులకి శివుడు కలిశారు, శివుడు ఉపదేశాలు ఇచ్చారు అంటున్నారు కదా. అందుకే ఆ విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతను ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంత ముఖ్యమైనదంటే, శివుడిని మామూలుగా కలవడం వల్ల, శివుడు ఉపదేశాలు ఇవ్వడం అనేది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు, సో ఎవరినంటే వాళ్ళని కలవరు. సో అందుకే వీళ్ళు ఇదేదో ఇంపార్టెంట్ అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రత్యేక కారణం లేనిదే శివుడు ఆయన అవతారం తీసుకోడు, దర్శనం ఇవ్వడు. ఎప్పుడైనా భగవంతుడి యొక్క ఆదేశ ప్రకారం ఏదైనా ఆయన కార్యం నెరవేర్చడానికి, భగవంతుడి కార్యం నెరవేర్చడానికి శివుడు అవతారం తీసుకుంటాడు, లేకపోతే శివుడు ప్రత్యక్షమవుతారు, ఈ భౌతిక ప్రపంచానికి కూడా వస్తారు, దర్శనమిస్తారు. సో ఆ విధంగా పద్మపురాణంలో రాశారు, భగవంతుడికి ఆదేశం ప్రకారం శివుడు ఒక బ్రాహ్మణి రూపంలో జన్మిస్తారనమాట ఈ కలియుగంలో, ఆదిశంకరాచార్యులు. సో ఆదిశంకరాచార్యులు శివుడి యొక్క అవతారం. వచ్చి ఇక్కడ మాయావాదం, అసత్ శాస్త్రం, ఈ మాయావాద శాస్త్రాన్ని, ఏదైతే అసత్ శాస్త్రం, ఇది సత్యం కాదు, అసత్, కానీ దీన్ని ప్రచారం చేయడానికి భగవంతుడే ఆయనకి, శివుడికి ఆదేశం ఇవ్వడం కారణంగా ఆదిశంకరాచార్యులు వచ్చి అసత్ శాస్త్రాన్ని, అంటే మాయావాద శాస్త్రాన్ని, మాయావాద సిద్ధాంతాన్ని ఆయన అందరికీ ప్రచారం చేస్తారు. మాయావాదం అసత్శాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే మయైవ విహితం దేవి కలౌ బ్రాహ్మణ మూర్తిన. ఇది శివుడు పార్వతికి స్వయంగా చెప్తున్నాడు. ఏమని? ఈ మాయావాదం అనేది అసత్ శాస్త్రం, ఇది కూడా ఒక రకమైన బౌద్ధ మతం చెప్పే ప్రచారం వంటిదే, నాస్తికత్వం వంటిదే. ఇది నేనే ఓ దేవి ఈ కలియుగంలో బ్రాహ్మణి రూపంలో వచ్చి ప్రచారం చేస్తాను అని. సో ఇక్కడ ఒక సన్యాసి రూపంలో వచ్చి ప్రచారం చేస్తారనమాట. సో శ్రీపాద శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు సో ఈ విధంగా ఎందుకు మరి అలా ప్రచారం చేశారు అంటే, ఆ సమయంలో అది అవసరం. ఈ విషయం మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. ఆయన ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ప్రభుపాద ద్వారా, మళ్ళీ మనం చర్చించుకుంటాం. సో ఈ సిద్ధాంతం అనేది ఎందుకు ప్రచారం చేశారంటే, ఆ సమయంలో అది అవసరం. ఆ సమయంలో అవసరం ఉంది కాబట్టి ఆ టైంలో అక్కడ మాయవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు. అందుకనే ఈ మాయవాద సిద్ధాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాన్ని రెండింటిని కూడా చైతన్య మహాప్రభులు తిరస్కరించేశారు. సో ఈ కృష్ణ చైతన్యంలో మనము కృష్ణ భావనామృతం ఉద్యమంలో ఇక్కడ చైతన్య మహాప్రభు ముఖ్యంగా ఈ రకమైన మాయావాదం, బౌద్ధ మతస్థం, రెండింటిని, శూన్యవాదం, మాయావాదం, శూన్యవాదం ప్రచారం చేస్తారు బౌద్ధ మతస్థం, మాయావాదం. సో ఇవి రెండింటిని కూడా తిరస్కరించారు. ఇవి రెండు కూడా ఒక రకంగా చెప్పాలంటే అంతా కూడా భౌతిక స్థలంలోనే ఎక్కువగా విషయాలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాయావాద డీలింగ్ విత్ ప్లాట్ఫామ్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, భౌతిక స్థలంలోనే ఉన్నాయి వీటి సిద్ధాంతం. వీటికి పెద్దగా ఆధ్యాత్మికంగా పెద్దగా ప్రాధాన్యత లేదు అని చెప్తున్నారు. సో మన సిద్ధాంతం ఏంటంటే, భగవద్గీతలో ముఖ్యంగా భగవంతుడికి అంతిమంగా శరణాగతులం అయిపోవాలి, అది ముఖ్యమైన సిద్ధాంతం. సో ఇక్కడ మనకి అందుకే చెప్తున్నారనమాట, మనం కృష్ణుడిని ఆరాధించుకుంటాము సంపూర్ణంగా శరణాగతమై సేవ చేసుకోవడానికి భగవంతుడికి.
ఇది అసలైన సిద్ధాంతం. చాలామంది ఎన్నో దేవతల్ని పూజిస్తారు, శివుణ్ణి కూడా పూజిస్తారు. మామూలుగా శివుణ్ణి ఆరాధించుకుంటారు ఏదో భౌతిక లాభాలను ఆశించి. సో వాళ్ళకి ఆ భౌతిక లాభాలు పొంది వాళ్ళు భౌతికంగా వాళ్ళకు ఎన్నో లాభాలు లభిస్తాయి. కానీ అది అసలైన ఉద్దేశం కాదు అసలు ఆరాధించుకోవడానికి. మనం చూస్తాం ఈరోజు ఇంకా ఈరోజు ఇంకా వచ్చే క్లాసెస్లో శివుడి యొక్క గొప్పతనం కూడా, ఆయన ఎంత గొప్ప వైష్ణవుడు అనే విషయాన్ని కూడా, ఆయనకి భగవంతుడు వైష్ణవులు, భగవంతుడు కృష్ణుడి యొక్క భక్తులు అంటే ఎంత ఇష్టమో ఆ విషయాలు కూడా మనం చర్చించుకుంటాం. ఆత్మారామోపి యస్త్వస్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః. సో శివుడు ఆయన ఎంతో శక్తివంతమైన దేవత, అవునా? ఇక విష్ణువు తర్వాత ఆయనంతటి శక్తి కలిగిన వ్యక్తి. సో ఆయనకి ఈ భౌతిక ప్రపంచంలో ఏమీ అవసరం లేదు, కానీ ఆయన ఈ భౌతిక ప్రపంచంలో కూడా సేవ చేస్తూ ఉంటారు. తన యొక్క శక్తితో, అంటే దుర్గాదేవి కాళీతో కలిసి అందరి యొక్క శుభాన్ని కోరి, మేలును కోరి. సో వైష్ణవానాం యథా శంభు. సో మొత్తం వైష్ణవుల్లో కూడా సర్వశ్రేష్టమైన వైష్ణవులు ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో శివుడు అని చెప్తున్నారు ఇక్కడ మనకి అంటే ఈ శివుడు ద్వారా కూడా మన వైష్ణవ సాంప్రదాయాల్లో 4 సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం ఉంది, రుద్ర సాంప్రదాయం. అది శివుడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనది బ్రహ్మ సాంప్రదాయం, అలాగే రుద్ర సాంప్రదాయం ఇంకోటి కూడా ఉంది. సో బ్రహ్మదేవుడు, శివుడు వీళ్ళందరూ కూడా మహాజనులు. మొత్తం 12 మంది మహాజనులు ఉన్నారు. అంటే వైష్ణవులు మహాజనులు, వాళ్ళని మనం ఆచరించాలి, వారి అడుగుజాడుల్లో మనం నడుచుకోవాలి. స్వయంభుర్నారద శంభో కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకిర్వయం. సో వీళ్ళనమాట 12 మంది ద్వాదశ మహాజనులు. సో ఎవరెవరు అంటే ఇక్కడ రాశారు కదా, స్వయంభూర్నారద శంభు బ్రహ్మదేవుడు, నారదముని, శివుడు, చతుష్కుమారులు కపిలముని, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి మహారాజు, వైయాసకిర్ అంటే శుకదేవ గోస్వామి. సో వీళ్ళందరూ కూడా. సో ఈ సాంప్రదాయంకు, రుద్ర సాంప్రదాయానికి ఇంకో పేరు కూడా ఉంది ప్రసిద్ధి. అంటే అందులో ఒక ముఖ్యమైన ఆచార్యులు వచ్చింది విష్ణుస్వామి. సో విష్ణుస్వామి సాంప్రదాయం అంటారు. ఇంకో ప్రఖ్యాత ఆచార్య వల్లభాచార్య. సో వల్లభ సాంప్రదాయం. సో విష్ణుస్వామి సాంప్రదాయం అన్నా, వల్లభాచార్య సాంప్రదాయం అన్నా, అది రుద్ర సాంప్రదాయంలోనే వస్తుంది. సో రుద్ర సాంప్రదాయం అన్నమాట. ఎలాగైతే మన్ని కూడా మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అంటాం అలాగే. సో ఫైనల్గా ఇప్పుడు శివుడు ఇక్కడ మాయావాదాన్ని ప్రచారం చేయడానికి ఇలా అవతరిస్తారు ఆదిశంకరాచార్యుల రూపంలో ఈ కలియుగంలో. ఆయన వైష్ణవ సిద్ధాంతాన్ని కూడా ప్రచారం చేశారు. ఫైనల్గా ముందు మాయావాదంతో సిద్ధాంతం ప్రచారం చేసిన ఆయన ఆఖరి రోజులు, ఆయన ఈ శరీరాన్ని వదిలి భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయి, అంటే ఆయన లోకాన్ని తిరిగి వెళ్ళిపోయే సమయంలో ఆయన ఒక ప్రఖ్యాతమైన గానం రచించారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమథే. ఈ భజ గోవిందం చాలా ఫేమస్. సో ఈ భజ గోవిందం రచించింది ఆదిశంకరాచార్యులే. సో దాని అర్థం ఏంటంటే మీరు గోవిందుడి యొక్క నామాన్ని భజన చేయండి అని. ఓ మూఢమథే. సో ఇది శంకరాచార్యులే రచించింది. సో ఆయన వెళ్ళే ముందు స్పష్టంగా కృష్ణుడికి భక్తి చేసుకోండి, కృష్ణుడి నామాన్ని, గోవిందుడి నామాల్ని జపించండి అని చెప్పి మరీ పోయారు. ఫైనల్ ఇన్స్ట్రక్షన్ అదే రాస్తున్నారు ఇక్కడ. కానీ ఆయన అనుచరులు ఈ యొక్క ఆయన ఆదేశాన్ని, శంకరాచార్యుల యొక్క ఆదేశాన్ని, ఆయన ఫైనల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వట్లేదు. అది సమస్య. సో అందుకనే ఎవరైనా నిజంగా ముక్తిని ఆశించి కోరుకుంటే మాత్రం వాళ్ళు తప్పకుండా కృష్ణుడినే పూజించాలి అని శ్రీపాద శంకరాచార్యుల యొక్క ఆఖరి ఇన్స్ట్రక్షన్, ఆఖరి ఆదేశం అదే. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా సో మనకి ఇక్కడ రాశారు కదా అనువాదంలో, శివుడు దుర్గాదేవి ఎంతో భయంకరమైన శక్తులైన దుర్గా, కాళీ వాటితో కలిసి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో సేవలు చేస్తారు.
అని. సో మనకు తెలిసిందే. సో కాళీమాత లేకపోతే దుర్గామాత అసురుల్ని వధించడానికి ఎన్నోసార్లు ఇలా అవతారం తీసుకుంటారు. ఇంకా వాళ్ళ చేతిలో కూడా ఖడ్గం ఇవన్నీ ఉంటాయి దుర్గాదేవి చేతిలో. ఎందుకంటే ఆమె సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ. ఈ విధంగా కాళీమాత ఇలా అసురుల్ని వధిస్తుందన్నమాట. సో చాలామంది అసురులు కాళీమాతని దుర్గా పూజ చేస్తూ ఉంటారు, ఆమెను శాంతపరచడానికి, సంతృప్తిపరచడానికి. కానీ ఎప్పుడైతే అసురులు యొక్క చేష్టలు ఇంకా సహించేది లేదో, సహించడానికి వాళ్ళు మితిమీరిపోతారో వాళ్ళ కార్యాలు, పాపకార్యాల ద్వారా, అప్పుడు దుర్గాదేవి లేకపోతే కాళీమాత చంపేస్తుంది, వాళ్ళని వధించేస్తుంది. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే కాళీమాతని, చాలామంది కూడా ఆసురిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు, భౌతిక ఆసక్తులు కలిగిన వాళ్ళు కాళీమాతని లేకపోతే శివుడిని పూజించుకుంటారు. వాళ్ళు కృష్ణుడికి శరణాగతులు అవ్వకనుకోరు. భగవద్గీతలో చెప్పారు, నమాం దుష్కృతి నో మూఢ ప్రపద్యంతేన రాధమా మాయాపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత. సో ఇలాంటి వ్యక్తులు వాళ్ళు కృష్ణుడికి శరణాగతులు అవ్వరు. సో అందుకనే ఇలా ఇంత భయంకరమైన కాళీమాత, అంటే ఎంత శక్తివంతమైన కాళీమాతను శివుడు వాళ్ళు ఇలాంటి అసురుల్ని సంహరించడానికి అప్పుడప్పుడు కార్యాలు చేస్తారు, ముఖ్యంగా కాళీమాత. సో ఒక్కొక్కసారి ఒక పిక్చర్ ఉంది, ఫేమస్ పిక్చరు. అందులో ఒక్కొక్కసారి శివుడి మీద కూడా కాళ్ళు పెట్టి నించొని ఉంటుంది కాళీమాత. అంటే అసురుల్ని చంపడానికి ఆమె ఎంతో క్రోధంతో వెళ్తుంటే అప్పుడు శివుడు ఆమెను ఆపడానికి, శాంతపరచడానికి ఒకసారి ఆమె ముందు అలా పడుకుంటాడు అనమాట, ఆమెను ఆపడానికి. సో ఈ విధంగా ఆమెను శాంతపరచడానికి. సో ఇలా శివుడు ఇంకా దుర్గాదేవి వీళ్ళు ఈ అసురుల్ని వధిస్తారు. కానీ ఇంకా చాలామంది దుర్గాదేవిని, శివుణ్ణి పూజించుకుంటారు వాళ్ళ భౌతిక ఆసక్తులు, ఆశయాలు పూర్తి చేసుకోవడానికి. వాళ్ళు కూడా వారి యొక్క ఆసక్తుల్ని పూర్తి చేస్తుంటారు, భౌతిక ఇచ్చల్ని, కోరికల్ని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఇంకా వాళ్ళు అలా శివుణ్ణి, దుర్గాదేవిని పూజ చేసుకునే వాళ్ళు చాలా తొందరగా వాళ్ళ భౌతిక ఆసక్తులు అన్నీ పూర్తి అయిపోయి వాళ్ళు చాలా భౌతికంగా కూడా ఉన్నతి సంపాదిస్తారు సహజంగా. కానీ వైష్ణవులు ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే విష్ణువుని పూజించుకుంటారో లేదా కృష్ణుని పూజించుకుంటారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి భౌతిక ఆసక్తితో పూజించుకోరు, భగవంతుడికి భక్తితో, ప్రేమతో శరణాగతం అవ్వడానికి పూజించుకుంటారు. సో ఒక్కొక్కసారి అలా విష్ణువుని లేకపోతే కృష్ణుడిని పూజించుకునే వాళ్ళు మీకు అంతగా వాళ్ళకి అంత భౌతిక ఉన్నతి సాధించట్లేదని మీకు అనిపించవచ్చు, వాళ్ళు పేదవారిగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వీటి పట్ల ఆసక్తి లేదు, భౌతిక విషయాలు, వస్తువుల పట్ల. వాళ్ళకి ఆసక్తి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు భగవంతుడికి భక్తి చేసుకోవడం. తేషాం సతతి యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతిది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, భగవంతుడి సేవలో, నిత్య సేవలో యుక్తమైపోయి ఉండాలి. సో దానికి వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉంటారు. దానికి కావాల్సిన బుద్ధిని భగవంతుడు వారికి ఇస్తారు. ఇది భగవంతుడు ఇచ్చేది. ఎలా తన ధామానికి, తన దగ్గరికి తిరిగి రావాలో ఆ విషయం అది వాళ్ళకి కావాలి, అదే భగవంతుడు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి భౌతిక కోరికలు లేవు, అందుకే వాళ్ళకి భౌతిక వస్తువులు, విషయాలు ఇవ్వకపోవచ్చు భగవంతుడు ఇవ్వడు. సో అందుకనే అయితే ఇందులో గొప్పతనం ఏంటంటే, ఎందుకంటే ఒక భక్తుడు, వైష్ణవుడు ఇలా భౌతిక కోరికలు, ఆశయాలు లేనందు కారణంగా వాళ్ళని దుర్గాదేవి లేకపోతే కాళీమాత యొక్క కంట్రోల్లో వాళ్ళు రారన్నమాట. సో ఎవరిని కంట్రోల్ చేస్తారంటే ఎవరైతే భౌతిక ఆసక్తులు, కోరికలతో ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తారు వాళ్ళని. సో ఇలా భక్తులకి ఏం కోరికలు లేవు. అంతేకాకుండా శివుడు ఇంకా తమో గుణానికి కూడా అధిపతి, ఆయన దాన్ని నియంత్రిస్తారు. సో ఇంకా దుర్గాదేవి కూడా అందుకనే యదేవి సర్వభూతేషు నిద్ర రూపం సమస్థిత. సో ఇలాంటి అంధకారంలో ఉంచేది కాళీమాత అందరినీ. సో ఇటువంటి శివుడు ఇలాంటి కార్యాలు చేస్తారు. ఆయన భగవంతుడి ఆదేశం ప్రకారం ఆయన ఈ సేవలు చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మైత్రేయ ముని చెప్తున్నారు అన్నమాట. విదురుడు అడిగాడు ప్రశ్నలు, ఇప్పుడు మైత్రేయ ముని జవాబులు ఇస్తున్నారు.
మైత్రేయ ఉవాచ ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవః దిశం ప్రతీచం ప్రాయుయుస్ తపస్యాదృతచేతసః. మైత్రిముని ఆయన ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, వీళ్ళందరూ ప్రచేతలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా సాధవః అంటే సాధువుల్లాగా వ్యవహరిస్తారు. కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి చెప్పిన వాక్యాల్ని హృదయపూర్వకంగా మనసారా స్వీకరించి వాళ్ళు వాటిని శిరస్సు పైన ధరించి ఆ వాక్యాల్ని, ఆదేశాల్ని వాళ్ళు ఇప్పుడు ఆ ఆదేశాల్ని నెరవేర్చడానికి వాళ్ళు బయలుదేరారు. ప్రచేతలు ప్రాచీని భరి యొక్క పుత్రులు. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సాధు అంటే ఎవరైతే భగవంతుడికి సేవ చేసుకుంటారో వాళ్ళని సాధు అంటారు. సో అందుకనే ఇక్కడ వీళ్ళని కూడా సాధు ఎందుకన్నారంటే, ఒక భగవంతుడిని సేవ చేసుకున్నా, లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధి అంటే గురువు లేకపోతే తండ్రి, వీళ్ళందరూ కూడా ఎవరైతే భగవంతుడి ప్రతినిధిగా వ్యవహరించి మనను భగవంతుడి వైపు తీసుకెళ్తున్నారో, భగవంతుడి వైపు మనకు మార్గదర్శనం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా అలాగే గౌరవించి వాళ్ళ వాక్యాలను కూడా అలాగే ఆదరిస్తారనమాట. వాళ్ళని సాధువులు అంటారు. అందుకే వీళ్ళు అలాగే వ్యవహరించారు కనుక వాళ్ళని కూడా ఇక్కడ సాధువులని పిలిచారనమాట. సముద్రం ఉపవిస్తీర్ణం అపశ్యన్ సుమహత్సరః మహన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. ఈ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రచేతలు ఒక సలిలాశయం అంటే ఒక గొప్ప నీటి సరోవరాన్ని, ఒక పెద్ద నీటి సరోవరాన్ని చేరుకున్నారంట. నీటి సరోవరానికి అది ఎంతో పెద్దగా ఉందంట, సముద్రం అంత పెద్దగా కనిపించింది. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఈ సరోవరంలో నీళ్ళు ఎంతో కామ్గా ఉన్నాయన్నమాట. చప్పుడు లేవు. సముద్రంలో ఎన్నో అలలు వస్తుంటాయి, చాలా చప్పుడు జరుగుతుంది, సౌండ్ వస్తుంది బాగా. కానీ ఇది క్వైట్గా ఉందన్నమాట. అంటే ఏమీ శబ్దం లేదు, నిశ్శబ్దంగా కామ్గా ఉంది, స్టిల్. ఎలా అంటే ఒక గొప్ప మహాత్ముడు, మహాముని, మహాభక్తుడు యొక్క మనస్సులాగా నిశ్చలంగా ఉందంట ఈ యొక్క పెద్ద నీటి సరోవరం. ఇంకా అక్కడ ఉన్న ప్రాణులు, ఆ నీటిలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఆ యొక్క నీటి యొక్క సంరక్షణలో ఉన్నట్టుగా అక్కడ కనిపించాయంట. సో ఇక్కడ మహాన్మన అంటే మహా మనస్సు ఉన్న వ్యక్తి ఎవరు అంటే భక్తుడే. ఒక శుద్ధ భక్తుడికి మాత్రమే ఇటువంటి శాంతంగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండే మనస్సు, స్థిరంగా ఉండే మనస్సు ఉండేది భక్తుడికి మాత్రమే. వాళ్ళని మహామన అని అనగలుగుతాం మనం. మహాత్మ సుదుర్లభ, ఇది చాలా దుర్లభం ఇటువంటి మహాత్ములు పొందడం మనం. సో ఎందుకు మరి భక్తుల యొక్క మనస్సు మాత్రమే నిశ్చలంగా ఉండగలుగుతుంది, వేరే వాళ్ళది ఎందుకు ఉండలేదు అంటే, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం. సో భక్తులకి ఏంటంటే వేరే అభిలాష ఏం లేదు, అన్ని అభిలాషిత శూన్యం. మనకి ఎప్పుడైతే రకరకాల కోరికలు, భౌతిక కోరికలు, ఆసక్తులు ఉంటాయో అప్పుడు మన మనస్సు విచలితమైపోతుంది, ప్రశాంతంగా ఉండలేదన్నమాట. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి, ఎలా ఆ ఆశయాల్ని సాధించడానికి, భౌతిక విషయ వస్తువుల్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే హ్యాంకరింగ్ అనమాట, వాటి కోసం ఎప్పుడు తహతలాడుతుంటుంది. సో ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేదు మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మీకు ఏ భౌతిక కోరికలు లేకుండా ఒకటే కోరిక, భగవంతుడికి సేవ చేసుకోవాలి. ఎలా ఆనుకూల్యేన కృష్ణానుశీలనం, భగవంతుడు కోరుకున్న విధంగా. భగవంతుడి యొక్క ప్రతినిధులు, గురువులు, వారి యొక్క ఆదేశానుసారంగా మనము భగవంతుడిని, గురువుల్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడే మన మనస్సు స్థిరంగా ఉంటుంది. అదొక్కటే మార్గం, వేరే మార్గం లేదు. అదొక్కటే మన జీవిత ఉద్దేశం అయితే మనస్సు స్థిరంగా ఉంటుంది. లేకపోతే మన మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదన్నమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అందుకే మన ఎలాగైనా సరే భగవంతుడికి సేవ చేసుకోవడానికి మాధుర్య రసంలో కానీ, సాక్య రసంలో కానీ, దాస్య రసంలో కానీ, వాత్సల్య రసం, ఏదో ఒక విధంగా భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఉద్దేశం మనకు ఉండాలి. సో ఇలా ఎవరైతే భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నారో, లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అయిన వారికి సేవ చేసుకున్న వారి
ఎవరికి మీరు సేవ చేసుకున్నా కానీ అదే విధంగా ప్రశాంతంగా మీరు ఉండొచ్చు. ఎందుకంటే భగవంతుడి శుద్ధ భక్తులు సంపూర్ణంగా భగవంతుడి యొక్క సేవలు నిమగ్నమై ఉంటారు. వారికి మీరు సేవ చేసుకున్నా కానీ అదే రకంగా మీరు కూడా ప్రశాంతంగా మనస్సు మీద ఉండవచ్చు. ఈ భౌతిక కల్మషాల ద్వారా, భౌతిక కష్టాలు, దుఃఖాలు, ఒడిదుడుకుల ద్వారా మీ మనస్సు విచలితం అవ్వకుండా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన, అదే మనకి చెప్తున్నారు. ఏకాగ్రతతో మనము మన గురువు యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ జీవిస్తేనే మనం మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండొచ్చు, సంతోషంగా. ఎన్ని రకాల ఇబ్బందుల్ని మనం ఎదుర్కొన్న భౌతిక ప్రపంచంలో మన మనస్సు అనేది విచలితం అవ్వకుండా ఉంటుంది. అందుకే చైతన్య చరితామృతలో రాశారు, కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. సో కృష్ణ భక్తుడు నిష్కామ, ఆయన నిష్కాముడు, ఆయనకి ఎటువంటి కామవాసన లేదు కనుకనే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. మీకు ఎటువంటి వేరే వాళ్ళందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. కర్మీలు, జ్ఞానిలు, సిద్ధిలు, వాళ్ళకి ఏదో కావాలి, ఏదో కావాలని ఆశిస్తున్నారు కనుక వాళ్ళు ఎప్పుడు సకలే అశాంతి, వాళ్ళు ఎప్పుడూ అశాంతంగానే ఉంటారంట. అది కూడా చైతన్య చరితామృతలో కూడా చెప్పారు అదే విషయాన్ని. సో మన భక్తులకు ఒకటే అదేంటి మరి అడగొచ్చు మీరు, అదేంటి భక్తులు కూడా కోరుకుంటారు కదా భగవద్ధామానికి వెళ్ళడానికి. అవును, భగవద్ధామానికి వెళ్ళడానికి భక్తులు కోరుకుంటారు, కానీ ఆ కోరిక ద్వారా వారి మనస్సు విచలితం అవ్వదు. ఎందుకు? వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారంటే అల్టిమేట్గా భగవంతుడి కోరిక అది. భగవంతుడు తన భక్తులందరూ, తన సంతానం అంతా కూడా మళ్ళీ ఎవరైతే మనము ఆయన వదిలేసి వచ్చేసాం మళ్ళీ ఆయన దగ్గర తిరిగి వస్తే మనము సంతోషంగా ఉంటాం. అదే ఆయన కోరుకునేది, మన సంతోషం ఆయన కోరుకునేది. సో అందుకనే మళ్ళీ మనం తిరిగి వెళ్తే మనము ఆయన్ని సంతృప్తిపరచడానికి వెళ్తాం. కానీ మనం తద్వారా భగవంతుడిని సంతృప్తి పరిచే ప్రయత్నంలోనే మన సంతృప్తి ఉంది, మన ఆనందం ఉంది. అదే విషయాన్ని మనం గ్రహించాలి. సో అందుకనే ఇందులో ఈ కోరిక నెరవేర్చుకోవడానికి, ఎందుకంటే ఇది యాక్చువల్లీ భగవంతుడి ఇచ్చ, అది మన ధర్మం. సో ఇది నెరవేర్చడానికి ప్రయత్నించినప్పుడు మనం ఎప్పుడు విచలితం అవ్వం. ఇంకొకటి ఏంటంటే అసలు ఒక భక్తుడు కావాలని నేను ఏదో భగవద్ధామానికి వెళ్ళాలనే లేకపోతే ఏమైపోతుంది అని టెన్షన్ లేదు ఆయనకి. భగవంతుడు కోరుకుంటున్నాడు కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి మనం. సో భగవంతుడిని సంతృప్తి పరచడానికి మనం భగవద్ధామానికి కూడా వెళ్తున్నాం. సో అందుకని ఇక్కడ మహాన్ మనః అంటే ఇక్కడ భక్తుడికి ఉద్దేశించి అంటున్నారు. కానీ భక్తుడు ఏ డివోటీ సాటిస్ఫైడ్ ఇన్ ఎనీ కండిషన్ ఆఫ్ లైఫ్. సో భక్తుడు ఏంటంటే యాక్చువల్లీ భగవద్ధామానికి వెళ్ళి ఏం చేస్తారు? భగవంతుడికి సేవ చేసుకుంటారు. అందుకే భగవంతుడికి సేవ చేసుకుంటూ ఎక్కడున్నా సరే భక్తుడు సంతృప్తిగానే ఉంటారు. సో అదనమాట. ఇంకా చెప్పాలంటే ఒక చోట ప్రభుపాదుల వారు రాస్తారు, భగవంతుడికి సేవ చేసుకుంటూ తన గురువు యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఒక భక్తుడు ఎంతగా నిమగ్నమైపోతాడంటే అతను అసలు కేర్ చేయడు. నేను భగవద్ధామానికి వెళ్తానా లేరా అనే విషయాన్ని కూడా ఆలోచించాడు భక్తుడు. నేను నా గురువుల ఆదేశాలు నేను పాటిస్తున్నాను లేదా, ఎలాగైతే శిల ప్రభుపాదుల వారు, మీరు ఆయన జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఆయన ఎప్పుడు నేను భగవద్ధామానికి వెళ్తానా లేదా, అయ్యో బృందావనం నుంచి నేను అమెరికాకి వెళ్ళిపోతే అక్కడ చచ్చిపోతే మరి నేను భగవద్ధామానికి వెళ్తానా లేదా అని ఎప్పుడు ఆలోచించలేదు. ఇవాళ రేపు చాలామంది బృందావనంలో వెళ్ళి మాయాపూర్లో వెళ్ళి సెటిల్ అయిపోవాలి లైఫ్ లాంగ్, అక్కడే ఉండేసి భజన కీర్తన చేసుకొని చచ్చిపోవాలి. కానీ ప్రభుపాదుల వారు స్టార్ట్ చేసిన మూమెంట్ అది కాదు, ఇస్కాన్ మూమెంట్ అది కాదు. మీరు ఎక్కడున్నా సరే అక్కడ ప్రచారం చేయండి, మీరు భక్తి చేసుకోండి, నలుగురికి భక్తి గురించి నేర్పించండి. మీరు ఇంట్లో కూర్చొని భజన చేసుకొని సంతృప్తి పడడం కాదు, అస్సలైన ఆనందం కలుగుతుంది మీరు ప్రచారం చేసినప్పుడు. సో ఎందుకంటే అప్పుడు మీరు ప్రభుపాదుల వారిని, గురువుల్ని, ఇంకా శ్రీకృష్ణుడిని సంతృప్తిపరిచిన వాళ్ళు అవుతారు. సో అందుకనే ఇక్కడ భక్తుడు ఎప్పుడు తను భగవద్ధామానికి వెళ్తాడా లేదా అనే విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోరు. నేను కృష్ణుడిని సంతృప్తిపరుస్తున్నానా లేదా, నేను నా గురువు యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నానా లేదా, శ్రీ ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నా, దీని గురించి ఆలోచిస్తారు. నీల రక్తోత్పలాంభోజ కలారేందీవరాకరం హంససారస చక్రాహ్వ కారండవాని కుంజితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు చేరుకున్న నీటి సరోవరం గురించి ఇప్పుడు వర్ణన ఉంది. ఆ నీటి సరోవరంలో ఎన్నో రకరకాల పద్మపు పువ్వులు ఉన్నాయంట.
కొన్ని నీలి రంగులో ఉన్నాయి, కొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి, కొన్ని ఏమో రాత్రిపూట పూస్తున్నాయి, కొన్ని మధ్య డే టైంలో పూస్తున్నాయి, ఇంకా కొన్ని ఏమో కొన్ని ఈవినింగ్ టైంలో కూడా పూసే పూలు ఉన్నాయి. సో ఈ విధంగా రకరకాల పుష్పాలతో, పద్మ పువ్వులతో అక్కడ అంతా సరోవరం అంతా నిండిపోయి ఉందంట. సో అందుకనే అక్కడ ఆ యొక్క సరోవరం పైన ఎన్నో రకరకాల పక్షులు కూడా ఉన్నాయి, చాలా మంచి మంచి పక్షులు. అంటే ఎలాంటివి అంటే హంస, సారస, చక్రవాక, కారండవ ఇటువంటి పక్షులు, ఇవన్నీ చాలా మంచి మంచి పక్షులు ఉన్నాయి. ఎందుకంటే పక్షుల్లో కూడా రకరకాల పక్షులు ఉంటాయన్నమాట. కొన్ని ఏంటంటే ఇలాంటి మంచి నీటి సరోవరం ఎక్కడైతే ఫ్రెష్ క్లీన్ ఉంటుందో, ఇంకా అన్ని లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి, ఇటువంటి ప్రదేశంలో సత్వగుణంలో ఉండే సాత్వికమైన పక్షులు అన్నమాట ఇవి. ఇంకా కొన్ని ఉంటాయి కాకులు, ఇట్లాంటివన్నీ ఎక్కడ చెత్త చెదారం ఉంటుందో అక్కడే వెళ్తాయి అన్నమాట. అవన్నీ అక్కడే నివసిస్తూ ఉంటాయి, అక్కడే ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. సో అది అలా తమో గుణంలో ఉండే రకరకాల పక్షుల్లో కూడా, మనుషుల్లో ఎలా రకరకాలు ఉంటారో పక్షుల్లో కూడా రకరకాలు ఉంటాయి. సో దీని ద్వారా అక్కడ ఎంత మంచి వాతావరణం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఎటువంటి పక్షులు నివసిస్తున్నాయో దాన్ని బట్టి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇంకా దాని వర్ణన ఇస్తున్నారు నెక్స్ట్ శ్లోకాల్లో. మత్త భ్రమర సౌస్వర్య హృష్టరోమాలతాంగ్రిపం పద్మకోశారజో దిక్షు విక్షిపత్ పవనోత్సవం. ఇంకా రకరకాల చెట్లు, తీగలు ఆ యొక్క లేక్, ఆ యొక్క కొలను అంటే ఆ యొక్క సరోవరం చుట్టుపక్క ఉన్నాయి. ఇంకా ఎన్నో బంబల్ బీస్ అంటే భ్రమరలు అవన్నీ కూడా తిరుగుతున్నాయి అన్నమాట అక్కడ, అన్ని సౌండ్ చేసుకుంటూ అని. సో అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా ఎంతో ఆనందంగా కనిపించాయంట. ఇంకా అక్కడ ఉన్న అవన్నీ బంబల్ బీస్ అంటే భ్రమరలు అవన్నీ కూడా ఆ లోటస్ పద్మ పువ్వుల నుంచి పోలేనంతా కూడా అన్ని ఆకాశంలో చల్లుతున్నాయి, వెదజల్లుతున్నాయి. సో ఇదంతా అక్కడున్న వాతావరణం అంతా ఎంత మనోహరంగా ఉందంటే ఒక ఉత్సవం జరుగుతుంది అనిపించవచ్చు అంట. చూస్తే అక్కడ ఒక వాతావరణం ఎంతో ఉత్సవం జరిగే వాతావరణంలాగా అనిపిస్తుందంట. సో ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ ప్రచేతసులు వీళ్ళందరూ ప్రచేతాస్ అందరూ కూడా శివలోకానికి చేరుకొని ఉంటారు. ఎందుకంటే ఇటువంటి వర్ణన ఇదంతా శివలోకంలో, అంటే అది ఎక్కడుందంటే హిమాలయ పర్వతాల దగ్గర, అక్కడికి వీళ్ళు చేరుకున్నారు. తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్యమార్గా మనోహరం విశిష్మ్యూరాజపుత్రాస్తే మృదంగా పణవాద్యను. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ అక్కడున్న రాజపుత్రులు కదా వీళ్ళందరూ ప్రచేతసులు. సో వీళ్ళందరూ ప్రచేతలు వీళ్ళందరూ అక్కడ చూసి అవాక్ అయిపోయారంట. ఇంకా అంతేకాకుండా అక్కడ రకరకాల వాయిద్యాలు, మృదంగాలు, ఇంకా రకరకాల వాయిద్యాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయిస్తున్నారంట. ఇంకా మంచి సౌండ్ అంటే మంచి మ్యూజిక్, అంటే వినడానికి ఎంతో చక్కగా ఉండే మ్యూజిక్ కూడా వాళ్ళు వింటున్నారు అక్కడ, సంగీతం. తర్హ్యేవ సరసస్తస్మా నిష్క్రామంతం సహానుగం ఉపగీయమానమర ప్రవరం విబుధానుగై తప్త హేమానికాయాభం శిటీకంఠం త్రిలోచనం ప్రసాదా సుముఖం వీక్ష్య ప్రాణేముర్జాత కౌతుకాః. ప్రచేతసులు ఎంతో అదృష్టవంతులు, ఎందుకంటే అప్పుడు అక్కడ శివుడిని, పరమశివుడిని దర్శనం చేసుకున్నారు. ఎవరైతే అందరి దేవతల్లో కూడా ముఖ్య దేవత అయిన పరమశివుడిని. సో ఆయన ఆ నీటి నుంచి ఎమర్జింగ్ ఫ్రమ్ ద వాటర్ విత్ హిస్ అసోసియేట్స్, ఆయన యొక్క పార్షలతో పాటు అక్కడ శివుడు ఆ నీటి కొలను పైన ప్రత్యక్షమయ్యారంట, నీటి నుంచి బయటకు వచ్చి ప్రత్యక్షమయ్యారంట. సో ఆయన యొక్క శరీరపు వర్ణన, రంగు ఎలా ఉంటుందో కూడా వర్ణించారు ఇక్కడ. శివుడి యొక్క రంగు, శరీరం రంగు ఎలా ఉందంటే మోల్టెన్ గోల్డ్, అంటే బంగారు వర్ణం. ఇంకా ఆయన కంఠము నీలకంఠం, ఎందుకంటే నీలి రంగులో ఉంటుంది. ఇంకా ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి, 3 నేత్రాలు ఉన్నాయి. ఇంకా ఆయన ఎంతో కటాక్షుడితో, ఎంతో కృపతో ఆయన దృష్టి తన భక్తులందరి వైపు చూపిస్తున్నారు. ఇంకా ఆయనతో పాటు ఆయన పార్షదులందరూ రకరకాల వాయిద్యాలు వాయిస్తున్నారు, సంగీతం వాయిస్తున్నారు. సో ఇంకా వాళ్ళందరూ కూడా ఆయన్ని గుణగానం చేస్తున్నారు. ఇలా ప్రచేతసులు ఇలా శివుడిని దర్శించుకోగానే వాళ్ళు వెంటనే ఎంతో ఆశ్చర్యంతో, ఆనందంతో వాళ్ళు వెంటనే ఆయన యొక్క పాదపద్మాల పైన పడి దండోత ప్రణామాలు అర్పించుకున్నారు శివుడిని చూడగానే. సో మామూలుగా మీరు శివుడి యొక్క ఫోటోలు, పిక్చర్లు చూస్తే అందులో శివుడిని వైట్ కలర్లోనో ఇంకా వేరే కలర్స్లోనో పెయింటింగ్స్ చూస్తూ ఉంటారు ఫొటోస్లో. కానీ ఇక్కడ మనకి శివుడి యొక్క
ఏ కలర్లో ఉంటారు శివుడు, బంగారు వర్ణంలో అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు భాగవతంలో రాశారు. ఇలా శాస్త్రాల నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇలా అన్నమాట. అంటే బంగారు వర్ణం అంటే ఎల్లోయిష్, గోల్డెన్ ఎల్లోయిష్ మెరిసే రంగులో ఉంటుందన్నమాట. సో శివుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన పేరు అశుతోష్. అశుతోష్ అంటే ఆయన చాలా తొందరగా ఆయన మీరు సంతృప్తిపరచవచ్చు. సో అందుకనే ఆయన అశుతోష్ అంటారు. అంటే మనం ఎవరైనా సరే, ఎంత నీచ జాతి వాళ్ళైనా సరే, వాళ్ళు జస్ట్ ప్రణామాలు అర్పించుకొని బిల్వపత్రం అంటారు కదా, బేల్ ట్రీ యొక్క పత్రాల్ని శివుడికి అర్పించి ఆయన్ని సంతృప్తిపరచవచ్చు. సో అందుకనే భగవంతుడు శివుడు ఈజీగా సంతృప్తి పడిపోతాడని ఈ అవకాశాన్ని దుర్వినియోగం ఎంత చేసుకోవాలో అంత చేసుకొని కొంతమంది అసురు ప్రవృత్తి కలిగిన వాళ్ళు భగవంతుడు శివుడికి తపస్సు చేసుకుంటారు ఆయన్ని సంతృప్తిపరచడానికి. సో తద్వారా అలా ప్రయత్నించి వాళ్ళు ఏం చేస్తారంటే శివుడిని ప్రత్యక్షమైపోయిన తర్వాత వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కోరికలు అడుగుతారు. ఒక్కొక్కసారి ఒక ఉదాహరణ వృకాసురు. ఆయన ఎలాంటి కోరిక అడిగాడంటే నేను ఎవరి మీద చేయి పెడితే అతను భస్మం అయిపోవాలని. సరే తథాస్తు అని శివుడు ఆయన కోరిక నెరవేర్చగానే, ఎందుకంటే శివుడు అప్పుడప్పుడు ఏంటంటే తన భక్తులు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంటారు. కానీ ఈ అసురులు వీళ్ళు ఏంటంటే అంత నిజంగా భక్తి ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో కోరికలు తీర్చుకోవడానికి శివుడిని ఆరాధించుకుంటున్నారు. పెద్ద శివభక్తులు ఏం కాదు. ఎందుకంటే ఈ వృకాసురుడు కొంతమంది ఇలాంటి వాళ్ళు అలా వరం దక్కగానే శివుడిపైనే చేయి పెట్టేసి టెస్టింగ్ చేద్దాం అనుకుంటాడు, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటాడు. సో ఇలాంటి వాళ్ళకు కూడా శివుడు వారలు ఇచ్చేస్తున్నారు అనమాట. ఆయన అశుతోషుడు. సో కానీ విష్ణువు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఇటువంటి కోరికలు విష్ణువు నుంచి కోరుకోరు. విష్ణువు కూడా ఇలాంటి కోరికలు నెరవేర్చడు ఆయన భక్తులకి. ఎందుకంటే ఇలాంటి కోరికలు నెరవేర్చడం ద్వారా అది సమాజంలో ఈ యొక్క లోకంలో ఉత్పాతాన్ని సృష్టిస్తుంది, అంతే తప్ప ఎవరికి మేలు కలగదు దానివల్ల. అందుకని సతాన్ ప్రపన్నార్తిహరు భగవాన్ ధర్మవత్సలః ధర్మజ్ఞాన్ శీల సంపన్నాన్ ప్రీతానువాచ. ఇప్పుడు శివుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు ఈ ప్రచేతసులను చూసి. ఎందుకంటే మామూలుగా ఆయన ధర్మవత్సల, ఎలాగైతే భగవంతుడు మనం భక్తవత్సల అంటాము. సో ధర్మపరాయణులైన ఈ ప్రచేతసులను చూసి ఆయనకు ఎంతో, ఎందుకంటే ఆయన ధర్మవత్సల అంటే ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళని చూసి ఆయనకి ఇష్టం శివుడికి. సో అందుకనే ఇక్కడ శివుడు ఇలాంటి వారి యొక్క ఎంతో మంచి వ్యక్తుల్ని చూసి ధర్మాన్ని అనుసరించే ఈ ప్రచేతసులను చూసి ఆయనకి ఎంతో ప్రసన్నుడై వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారంట ఎంతో ప్రీతిపూర్వకంగా. ప్రీతానువాచ. సో ఇక్కడ మనము చూసేది ఏంటంటే ఇక్కడ శివుడి యొక్క ఆచరణ ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే శివుడు ఆయనకి ఏమి ఇష్టం మనకు తెలియజేస్తున్నారు. శివుడికి భక్తులు అంటే చాలా ఇష్టం. ఇలా ప్రచేతసులను చూడగానే వెంటనే వీళ్ళు వైష్ణవులని చూసి, కృష్ణుడి యొక్క భక్తులను చూసి వెంటనే వారికి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నారు, వారికి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకున్నారు. సో ఇప్పుడు శివుడు ఏం చెప్తారో చూద్దాం. శ్రీ రుద్ర ఉవాచ యూయం వేదిషద పుత్ర విదితం వశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వా ఏవం వే దర్శనం కృతం. శివుడు ఏమన్నారంటే, ఓ మీరందరూ రాజా ప్రాచీనిబరి యొక్క పుత్రులు, ఈరోజు నా సౌభాగ్యం మీ అందరినీ నేను కలుసుకున్నాను. నాకు తెలుసు మీరందరూ ఏం చేయబోతున్నారో, అందుకనే నేను మీ ముందు ప్రత్యక్షమయ్యాను. ఎందుకంటే తద్వారా నా కృపను మీకు అందిద్దామని. సో భగవంతుడు శివుడు స్వయంగా ప్రచేతసులకు తన కృపను ప్రదానం చేయడానికి వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకొని. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు ఇంకా భగవంతుడిని ఆరాధించుకోవడానికి, భగవంతుడిని సంతృప్తిపరచడానికి కఠోర తపస్సులు చేయడానికి వెళుతున్నారు. అంటే ఒక వ్యక్తి భక్తుడు అవ్వాలనుకుంటే చాలు, శివుడు వాళ్ళకి కృప చూపిస్తాడు, దేవతలందరూ వాళ్ళకి కృప చూపిస్తారు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరైనా సరే
ఇలా భగవంతుడికి సేవ చేసుకోవాలనుకున్న, భగవంతుడి భక్తుడిగా, కృష్ణుడి భక్తుడిగా మారాలనుకుంటే వారికి తప్పకుండా అన్ని దేవతలు శివుడితో సహా వీళ్ళందరి ఆశీర్వాదం వాళ్ళపైన ఉంటుంది. చాలామంది రివర్స్గా భయపడతారనమాట. అయ్యో నేను ఇప్పుడు కృష్ణుడిని ఒక్కడిని పూజించేస్తే మరి శివుడు నా మీద కోపగించుకుంటాడేమో, వేరే దేవతలు ఏమనుకుంటారో, వాళ్ళు నా పైన శాపం ఇస్తారేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు, మూర్ఖులు. సో మనం ఇంకా అలాంటి మూర్ఖత్వంతో మూఢనమ్మకాలతో ఉండకూడదనమాట. సో మనం కృష్ణుని ఆరాధించుకుంటే, విష్ణువుని ఆరాధించుకుంటే అన్ని దేవతలు శివుడితో సహా అందరూ మన పట్ల ప్రసన్నులు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడి భక్తులే కనుక. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో మనము భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అయ్యో ప్రతి ఒక్క దేవతని పూజించకపోతే ఏమవుతుందో ఏమో, ఏమనుకుంటారో ఏమో, ఏమీ అనుకోరు వాళ్ళు. మీరు కృష్ణుడిని పూజించేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. వాళ్ళని వదిలేసి అనుకుంటారా, ఓకే ఇతను ఇప్పుడు అడ్వాన్స్ అవుతున్నాడని. సో అందుకని బిల్వమంగళ ఠాకూర్ అన్నారు, ఇలా భగవంతుడికి మనం అనన్య భక్తి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ముక్తి దేవత మన డోర్ ముందట నించొని ఉంటుంది రెడీగా మనకు ముక్తి ప్రసాదించడానికి. మనం దాని వెనకాల పడాల్సిన అవసరం లేదు ముక్తి పొందడానికి. సో అదనమాట, అన్నీ అయిపోతాయి. ఇంకా మనం కృష్ణుడిని పూజ చేసుకుంటే, ఆరాధించుకుంటే సరిపోతుంది. యః పరం బ్రహ్మ సాక్షాత్ త్రిగుణ జీవ సంనితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్న సప్రియో హి మే. శివుడు ఏమంటున్నారంటే, ఇలా ఎవరైనా వ్యక్తి భగవంతుడు శ్రీకృష్ణుడికి శరణాగతులు అయితే అతను నాకు చాలా చాలా ప్రియుడు అని స్పష్టంగా చెప్తున్నారు. ఏదో మన ప్రభుపాల ద్వారా పర్పట్లో రాయట్లేదు, ఇక్కడ శివుడు స్వయంగా చెప్తున్నారు. ఒక్కొక్కసారి నమ్మరు, మీ ఆచార్యులు మీ ప్రభుపాల ద్వారా అన్న అలాగే చెప్తారు. అలా ప్రభుపాల ద్వారా చెప్పట్లేదు, భాగవతం చెప్తుంది. ఇక్కడ ఏమంటారు, భగవంతం వాసుదేవం. వాసుదేవ్ అంటే ఎవరిని? కృష్ణుడే కదా, వసుదేవకు పుత్రుడు వాసుదేవ్ అంటే శ్రీకృష్ణుడి. సో ఎవరైతే శ్రీకృష్ణుడికి ప్రపన్న, వాళ్ళకి శరణాగతులు అయిపోతారో, శ్రీకృష్ణుడికి శరణాగతులు ఎవరైతే అయిపోతారో సప్రియోహిమే, వాళ్ళు నాకు చాలా ప్రియులు అని చెప్తున్నారు. సో శివుడికి అందరికైనా ప్రియులైన ఎవరైతే కృష్ణుడికి శరణాగతులు అవుతారు. సో మీరు నిజంగా శివభక్తులైతే ఒకవేళ కృష్ణుడికి శరణాగతులు అవ్వండి, అప్పుడు నిజంగా శివుడు మీ పట్ల ప్రసన్న అవుతారు. అదే ఇక్కడ శివుడు స్వయంగా చెప్పేది. సో ఇక్కడ మనకి అందుకనే అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు, అరే మేము అందరినీ పూజ చేస్తాం, మేము అందరికీ అర్పిస్తున్నాం, ఓన్లీ కృష్ణుడికే కాదు. ఒక్కొక్కసారి లేకపోతే కర్మీస్ కూడా, వాళ్ళు కూడా మేము కృష్ణుడికి కూడా మా ఫలాల్ని కొన్ని అర్పిస్తున్నాం, శివుడు కూడా అర్పిస్తాం, బ్రహ్మదేవుడికి అర్పిస్తాం, అందరికీ అర్పిస్తున్నాం. ప్రాబ్లం ఏంటి? మేమేం కృష్ణుడు పూజించట్లేదు కదా, అందరినీ పూజిస్తాం, కృష్ణుడిని కూడా పూజిస్తాం, అందరినీ అలా చేస్తే ఏం ప్రాబ్లం. కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఇలా కర్మార్పణం చేస్తున్నారు వాసుదేవుకి, కానీ వాళ్ళ ప్రకారం ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఒక విష్ణువు, శివుడు, బ్రహ్మ, గణేశుడు, కార్తికేయుడు చాలామంది ఉన్నారు, దుర్గాదేవి ఇంకా చాలా ఉన్నారు. సో అందరికీ కొంచెం కొంచెం పంచుదామంట మన ఫలాన్ని. సో అందరికీ కొంచెం కొంచెం అర్పిద్దాం. లేకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్ ఒకసారి మొత్తం విష్ణు కృష్ణుకి అర్పించినా వీళ్ళందరూ ఒకటే అనే అండర్స్టాండింగ్, ఒక తప్పుడు భావనతో, అంటే తప్పుడు అండర్స్టాండింగ్ అనమాట, సరిగ్గా అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళు అనుకుంటారు అందరూ ఒకటే, అందరు దేవతలు ఒక సమానం. ఇలా మీరేంటి కృష్ణుడే గొప్ప అంటున్నారు, అలా కాదు, అందరూ సమానం. ఇది మీరు అనుకుంటున్నారు, శాస్త్రాలు చెప్పేది కాదు ఇది. శాస్త్రాలు చెప్పేది మనం ఏంటో నేర్చుకోవాలి, అంతేగాని మనకేది నచ్చితే అది అనుకోకూడదు, అది ప్రచారం చేసుకోకూడదు. చాలామందిని అడగండి, మీరు అంటున్నారు అందరూ సమానం అని, ఎక్కడ రాశారు? మీకు ఎవరు చెప్పారు? నేనే అనుకుంటున్నాను అంతే. సో మీరు అనుకుంటే సరిపోదు, మీకు ఏది మంచిగా అనిపిస్తే అది సరిపోదు. సత్యం ఏంటో అది శాస్త్రాల నుంచి మనం నేర్చుకోవాలి. సో అందుకనే ఇలా అర్పించే కొంతమంది కర్మీలు ఉంటారు, ఇలా ఆలోచించుకొని, కానీ అది సరికాదనమాట. సో బేసికల్లీ ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ మొత్తం సారాంశము శివుడు చూడండి, ప్రభుపాల్ వారి ఫైనల్ స్టేట్మెంట్. ద కంక్లూజన్ ఈస్ దట్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ శివ ఈస్ నాట్ డియర్ టు లార్డ్ శివ, బట్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ ఈజ్ వెరీ డియర్ టు లార్డ్ శివ. శివుడికి తనను ఆరాధించే, శివుడిని ఆరాధించే, శివుడే దేవుడు అని ఆరాధించే, శివుడే భగవంతుడు, శివుడే సర్వశ్రేష్ఠుడు అని ఆరాధించే భక్తుల కన్నా కృష్ణుడిని ఆరాధించే కృష్ణ భక్తులంటే ఆయనకి ఎంతో ఎంతో ప్రియం అనే విషయాన్ని ఇక్కడ అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది మనకి. స్వధర్మనిష్ట శతజన్మభిః పుమాన్ విరించితాం ఏతి తతః పరం హిమాం
అవ్యాకృతం భాగవతోత్త వైష్ణవం పదం యతాహం విబుధా కలాత్యయే. సో ఒక వ్యక్తి తన యొక్క ధర్మాన్ని, స్వధర్మాన్ని అంటే వర్ణాశ్రమం ప్రకారం తన స్వధర్మాన్ని సరిగ్గా 100 జన్మలు ఆయన గనక తన స్వధర్మాన్ని అనుసరిస్తే, పాటిస్తే అప్పుడు అతనికి బ్రహ్మ దేవుడు అయ్యే అర్హత లభిస్తుంది. ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? ఎవరో కాదు, శివుడు స్వయంగా చెప్తున్నాడు. ఎవరైనా తన స్వధర్మాన్ని సరిగ్గా 100 జన్మలు పాటిస్తే, అనుసరిస్తే అతను బ్రహ్మ దేవుడు అవ్వగలడు. బ్రహ్మ పదవి, అది ఒక పదవి, అది మీరు కూడా పొందవచ్చు. మీరు మీ స్వధర్మాన్ని 100 జన్మలు పాటిస్తే సరిపోతుంది. సో అతనికి అర్హత దక్కుతుంది బ్రహ్మ అవ్వడానికి. సో ఏ పర్సన్ ఇస్ సో అంటే ఒక వ్యక్తి ఇక్కడ చెప్పేది ఏంటంటే శివుడు నెక్స్ట్ పాయింట్, చాలా మంచి శ్లోకం ఇది, మంచి పాయింట్, మీనింగ్ఫుల్ శ్లోకం. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు స్వధర్మాన్ని అనుసరించి ఎంతో గర్వంగా ఉంటారు, మేము ఏదో సాధించేస్తున్నామని. సో మహా అంటే మీరు ఇలా 100 జన్మలు మీ స్వధర్మాన్ని బాగా పాటిస్తే అప్పుడు, ఇప్పుడు బ్రాహ్మణులాగా వివరించట్లేదు అనుకోండి. సో అలా వాళ్ళ స్వధర్మాన్నే జనాలు ఇప్పుడు పాటించట్లేదు. ఒకవేళ పాటించినా అలా 100 జన్మలు పాటిస్తే వాళ్ళు మ్యాక్సిమం పోస్ట్ చేరుకునేది బ్రహ్మదేవుడి పదవి దక్కుతుంది అంతే. కానీ ఎవరైతే కృష్ణుడి భక్తి చేసుకుంటారో, కృష్ణుడికి భక్తులుగా మారిపోతారో, కృష్ణుడికి శరణాగతులు అయిపోతారో, కృష్ణుడికి సేవ చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళిపోతారు. ఏ లోకాలనైతే శివుడు ఇంకా మిగతా దేవతలందరూ కూడా ఈ మొత్తం జగత్తంతా, భౌతిక జగత్తంతా నాశనం అయిపోయిన తర్వాత, ప్రళయం తర్వాత అప్పుడే వెళ్ళగలుగుతారు. సో అది అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యం. శివుడు ఇంకా మిగతా దేవతలు కోరుకునే గమ్యాన్ని కృష్ణ భక్తులు ఈ జీవితం తర్వాత వెంటనే వెళ్ళిపోతారన్నమాట. సో వాళ్ళు కృష్ణ భక్తులకి దొరికేది చాలా ఉన్నతమైన, అరుదైన విషయాన్ని, అందుకే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని కూడా ఇక్కడ శివుడు మనకు వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా బ్రహ్మలోకం ఉంది. ఇది ఈ యొక్క 14 లోకాల్లో అన్నిటికన్నా ఉన్నతమైన టాప్ మోస్ట్ ప్లానెట్ అనమాట బ్రహ్మలోకం. బ్రహ్మదేవుడు ఉంటారు అక్కడ. సో అక్కడికి చేరుకోవడానికి ఇది. మీరు శివుని పూజించుకుంటే శివలోకానికి వెళ్తారు, అది బ్రహ్మలోకం పైన. ఆ శివలోకం ఏంటంటే బార్డర్ అనమాట. కొంచెం మన భౌతిక లోకంలో అంటే భౌతిక ప్రపంచంలో సదాశివలోకం, ఇంకొకటి ఇంకొంచెం పాటు స్పిరిచువల్ వరల్డ్, సో ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో బార్డర్లో ఉంటుందన్నమాట శివలోకం, సదాశివలోకం. అక్కడ శివుడు అక్కడ శాశ్వతంగా ఉంటారు. సో శివుడిని పూజించుకునే వాళ్ళు, భక్తి చేసుకునే వాళ్ళు, ఆయనకి పూజించుకునే వాళ్ళకి శివలోకం వెళ్ళిపోతారు. కానీ దానికన్నా పైన వైకుంఠ లోకాలు, అన్నిటికన్నా టాప్ గోలోక బృందావనం ఉంటుంది. సో ఇలా ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా 100 జన్మలు పాటిస్తే బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి యోగ్యత, అర్హత లభిస్తే శివలోకానికి వెళ్తారు, సదాశివలోకానికి. ఇంకా వాళ్ళకి యోగ్యత లభిస్తే అప్పుడు వైకుంఠ లోకాలకు వెళ్ళిపోతారు. కానీ భక్తులు, వైష్ణవులు డైరెక్ట్ వైకుంఠ లోకాలకు వెళ్ళిపోతారు. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? బ్రహ్మదేవుడు అదే చెప్తాడు బ్రహ్మ సంహితలో కూడా. దేవి మహేష హరిదామ శుతేషు. సో దేవిధామ్ ఇది ఇక్కడ ఏంటంటే దుర్గామాత 3 గుణాలు, 3 త్రిశూలంతో అందరినీ 3 గుణాల ద్వారా నియంత్రిస్తుంది. ఇది దేవిధామ్ అనమాట. ఇక్కడ ఆమె జైలర్, ఇది జైలు అసలు, ఆమె జైలర్. సో ఈ దేవిధామంలో అన్నిటికంటే టాప్ మోస్ట్ బ్రహ్మలోకం. దాని తర్వాత పైన దేవి మహేష్ ధామ్ అంటే అదే సదాశివలోకం. దాని తర్వాత దేవి మహేష హరిధామ శుతేషు, దాని పైన ఉంది అది హరిధామం, వైకుంఠలోకం. సో అదే ఇక్కడ వర్ణించారు. సో బ్రహ్మదేవుడు కూడా అదే విషయం చెప్తున్నాడు, శివుడు కూడా అదే విషయం చెప్తున్నాడు, కృష్ణుడు కూడా అదే విషయం చెప్తున్నారు, మన ఆచార్యులు కూడా అదే విషయం చెప్తున్నారు. కానీ కొంతమంది వేరే చెప్తుంటారు, అవి అందరూ వింటూ ఉంటారు. సో మనం శివుడు, బ్రహ్మదేవుడు, ఆచార్యులు, భగవంతుడు, భాగవతం, శాస్త్రాలు చెప్పేది వినకుండా ఇంకెవరో చెప్పేది వినకూడదు. ఓకే? సో మనం గురువు, సాధు, శాస్త్ర, అది అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. అత భాగవతా యూయం ప్రియాస్త భగవాన్ యత నమద్ భాగవంతానాం చ ప్రేయానన్యోస్తి కర్హిచిత్. సో మీరందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులు. అందుకనే
మీరు ఎంతో ఆదరణీయమైన వ్యక్తులు, అందుకే నేను మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మీరు కూడా నన్ను ఎంతగానో, నేను భక్తుడిని కనుక, వైష్ణవానాం ఎంత యథాశంభు, శివుడు కూడా భగవంతుడి యొక్క భక్తుడు కనుకనే మీరు నన్ను ఆదరిస్తున్నారు, అందుకే నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను, మీరు కూడా కృష్ణుడు భక్తులు కనుక. సో ఎందుకంటే దస్ నో వన్ కెన్ బి యాజ్ డియర్ టు ద డివోటీస్ యాజ్ ఐ ఆమ్. అందుకనే నేను కూడా భక్తులకి చాలా ప్రియం, ఎందుకంటే నేను కూడా కృష్ణ భక్తుడిని కాబట్టి నేను మీకు ప్రియం, మీరు కూడా నాకు ప్రియులు, ఎందుకంటే మీరు కూడా కృష్ణ భక్తులు. ఇది శివుడు చెప్తున్నాడు. సో శివుడు ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు, నాకు కృష్ణుడు భక్తులు అంటే ఇష్టం, నాకు ప్రియం, అంతేకాకుండా నేను కూడా కృష్ణుడు భక్తుడినే, అందుకే నేనంటే కూడా కృష్ణ భక్తులకి ఇష్టం. సో ఈ విషయాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే తెలుసో తెలియకో ఒక్కొక్కసారి భక్తులు కూడా సరిగ్గా వ్యవహరించారనమాట. అంటే శివుడుని ఒక్కొక్కసారి సన్మానించరు, అది తప్పు. శివుడు వైష్ణవానాం యథాశంభు. సో మనము భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు శివుడు. సో ఆయన్ని కూడా మనం ఎలాగైతే మనము భగవంతుడి యొక్క శుద్ధ భక్తులను ఆదరిస్తాము, పూజిస్తాము, సమ్మానం చూపిస్తాము, అలాగే చూపిస్తాము శివుడికి కూడా. సో అందుకనే మనం అందరూ ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఎవరైతే కృష్ణ భక్తులు వాళ్ళందరూ కూడా శివభక్తులు. ఎందుకు? మనం శివుని కూడా ఆరాధిస్తాం, శివుని కూడా పూజిస్తాం, శివుని కూడా సమ్మానిస్తాం భగవంతుడి యొక్క సమానంగా. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రతినిధులకి మనం భగవంతుడి లాగే సమ్మానం చూపిస్తాం, అవునా? సో అందుకనే మనం బృందావనంలో కూడా చూడొచ్చు, శివుడి యొక్క మందిరం ఉంది, గోపీశ్వర్ మహాదేవ్. సో అక్కడ శివుడుని కాత్యాయని రూపంలో దుర్గాదేవిని కూడా గోపికలు ఇంకా వ్రజవాసులు కూడా పూజించుకుంటారు. కానీ ఎందుకు అంటే కృష్ణుడిని సంతృప్తిపరచడానికి, కృష్ణుడిని పొందడానికి, కృష్ణ భక్తి పొందాలని, దీనికోసం. సో మనం కృష్ణుడిని పొందడానికి, కృష్ణ భక్తిని పొందడానికి, కృష్ణుడి ప్రేమను పొందడానికి మనం శివుడిని దుర్గాదేవిని ఆరాధించుకోవచ్చు. కృష్ణుడిని పొందడానికి మనం శివుడిని దుర్గాదేవిని కూడా ఆరాధించుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ మనము భౌతిక ఆశయాలు, భౌతిక కోరికలు పూర్తి చేసుకోవడానికి శివుడి దగ్గరికి, దుర్గాదేవి దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా వాళ్ళే పరమ భగవంతుడు, పరమేశ్వరులు, అందరికన్నా దేవాది దేవులు అని అనుకోకూడదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి. మనం కోరుకునేది ఏ ఉద్దేశంతో వెళ్తున్నామో అది సరిగ్గా ఉండాలి. ఇవి ముఖ్యమైనది. సో మామూలుగా బయట వాళ్ళు ఏంటంటే 2 తప్పనమాట. వాళ్ళ అండర్స్టాండింగ్ శివుడే దేవాది దేవుడు, లేకపోతే అందరూ ఒకటే, అందరూ సమానమే. ఎవరైతే మనకేంది, నా కోరిక నాకు ఎవరు తీరుస్తారు నా కోరిక, అక్కడికి వెళ్తాను అంతే. ఎవడు బాబాజీ అయినా సరే, వాడు ఫేక్ గురువు అయినా సరే, నేను అక్కడికి వెళ్ళిపోయి నా కోరిక తీర్చుకుంటాను అంతే. వాడు భగవంతుడు అయితే నేను నమ్ముతాను భగవంతుడు అని. సో వాళ్ళ ఉద్దేశం అంటే నా కోరిక, నా భౌతిక ఇచ్చ ఎవరు తీరుస్తారు వాళ్ళ దగ్గర నేను వెళ్తాను అంతే. వాళ్ళు ఏదైనా సరే నాకు ప్రాబ్లం లేదు. సో ఇదన్నమాట వాళ్ళు, అందుకనే రాంగ్ ఉద్దేశం అనమాట. బయట తప్పుడు ఉద్దేశంతో జనాలు ఇలా దేవి దేవతలను ఆరాధించుకోవడం కానీ చేస్తూ ఉంటారు, ఇది తప్పు. సో మన సరైన చేతనతో, సరైన అండర్స్టాండింగ్తో, సరైన ఉద్దేశంతో మనం భగవంతుడిని, అలాగే శివుడి దగ్గరికి కూడా, దుర్గాదేవి దగ్గరికి కూడా వెళ్ళి మనం ఆరాధించుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మనకి ప్రభుపాల్లో ఈ విషయాలే చెప్తున్నారనమాట. ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయసకరం చాపి శ్రూయతాం తద్వదామివ. ఇప్పుడు శివుడు ఏం చెప్తున్నారంటే ప్రచేతలకి, నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తాను, ఇది ఆధ్యాత్మికం, శుద్ధమైనది, మంగళదాయకమైనది. కానీ ఈ ప్రార్థన నేను ఏదైతే మీకు ఇప్పుడు ఇస్తున్నానో, చేయబోతున్నానో, ఇది ఎంతో శ్రేష్టమైన ప్రార్థన. ఎవరైనా వాళ్ళ జీవిత లక్ష్యాన్ని పొందాలనుకుంటే ఈ ప్రార్థన చేయాల్సిందే. సో అందుకనే నేను ఈ ప్రార్థన చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి, శ్రవణం చేయండి అని ఇప్పుడు శివుడు ఇప్పుడు ఒక ప్రార్థన, రుద్ర గీతం, శివగీతాన్ని పాడబోతున్నారనమాట. అందుకే ఇది పాడడం ద్వారా మీరు మీ యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చు, పొందవచ్చు. సో అందుకని మీరు జాగ్రత్తగా వినండి అని ప్రచేతసులకు చెప్తున్నారు శివుడు. సో నెక్స్ట్ శివ గీతం లేకపోతే రుద్రగీతం అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి ముందు మైత్రేయుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. మైత్రేయ ఉవాచ ఇత్యనుక్రోశ హృదయో భగవానాహతాన్ శివ బద్ధాంజలీన్ రాజపుత్రాన్ నారాయణ పరోవచ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మైత్రేయుని ఇలా
పరమశివుడు ఆయన యొక్క అపారమైన కృప ఈ యొక్క ప్రచేతసుల పైన చూపిస్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ శివుణ్ణి ఏమని చెప్తున్నారు, ఇక్కడ నారాయణ పరోవచః, నారాయణుడు ఒక గొప్ప మహాభక్తుడైన శివుడు ఇప్పుడు ఆ ప్రచేతసులు అంటే ప్రచేనిబర్హి యొక్క పుత్రులతో ఇక్కడ ఎవరైతే వాళ్ళు 2 చేతులు జోడించుకొని నమస్కరించుకొని నించున్నారో శివుడి ముందట, వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రార్థన ఉపదేశం చేస్తున్నారు. మీరు వినండి, ఈ ప్రార్థనని మీరు ఆలాపించండి, తద్వారా మీరు మీ జీవిత లక్ష్యాన్ని పొందగలరు అని. సో ఈ విధంగా చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి దీని గురించి మనకు ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఏంటంటే శివుడు స్వతహాగా వచ్చి ప్రచేతసులకు మంత్రోపదేశం చేస్తున్నారు. అవునా? ఇలా మంత్రాన్ని ఒక శుద్ధ భక్తుడు ఉపదేశించినప్పుడు దాని యొక్క శక్తి చాలా పెరిగిపోతుందంట. ఇది మనము చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకోవాల్సింది. కొంతమంది అనుకోవచ్చు శుద్ధ భక్తుల నుంచి మంత్రాన్ని వినడం ద్వారా ఏంటి అంటే దాని యొక్క శక్తి, మంత్రం ఇప్పుడు మహామంత్రం ఉంది, హరే కృష్ణ మహామంత్రం కూడా ఉంది. సో ఇది చాలా శక్తివంతమైంది అన్నిటికన్నా. కానీ ఎప్పుడైతే అది శుద్ధ భక్తుడు దాన్ని ఉచ్చరిస్తాడో, ఆ శుద్ధ భక్తుడి ముఖాన్ని నుంచి మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడు అది మీ పైన ఎంతో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది అనమాట. అంటే ఇంకా పవర్ఫుల్, ఇంకా శక్తి పెరిగిపోతుందని. సో ఈ విధంగా అందుకనే మనము గురువుని ఆశ్రయించి గురువు దగ్గర హరినామ దీక్ష తీసుకోవాలి. హరినామ దీక్ష తీసుకున్నప్పుడు మన గురుదేవులు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇస్తారు. అవునా? మాలని ఇస్తారు మనకు చేతిలో. సో ఇలా దీక్షా సమయంలో గురువు నుంచి మనం మంత్రాన్ని ఏదైతే స్వీకరిస్తామో తద్వారా ఏంటంటే ఈ మంత్రం మనం పొందుతాం కదా, అప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం ఆల్రెడీ పవర్ఫుల్, కానీ దీక్ష ద్వారా ఈ కాలంలో ఈ సమయంలో ఈ దీక్షా ప్రాసెస్లో మనకు గురువు నుంచి అందే హరే కృష్ణ మహామంత్రం ఇంకా పవర్ఫుల్ అనమాట, మనపైన ఇంకా ఎక్కువగా ప్రభావం చూపించగలదు. సో మనకు ఆ శ్రద్ధ ఉండి మనం ఆ విధంగా అర్థం చేసుకొని దాన్ని స్వీకరించాలన్నమాట. అందుకే దానికి మనం ఏకాగ్రతతో శ్రద్ధతో మనము జాగ్రత్తగా స్వీకరించాలి మంత్రాన్ని గురువు నుంచి. సో ఇక్కడ అదే శివుడు కూడా చెప్తున్నారు వాళ్ళకి, స్వీకరించండి మీరు అని. సో ఇది ఒక ముఖ్యమైన విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ 33వ శ్లోకము రుద్ర ఉవాచ అంటే రుద్రగీతం, శివగీతం. ఇది చాలా శ్లోకాల్లో ఉంది. సో మేబీ దీనికి ఒక 2 క్లాసులు పట్టొచ్చు. సో దీన్ని మనము వచ్చే క్లాసెస్లో చూద్దామంట. అప్పటి వరకు సెలవు. ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను నేను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు పాల్గొన్నందుకు ఈరోజు చర్చలో. शिल प्रभुपाद की जय, अमल पुराण श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल।